అందరికీ నమస్కారం. మదర్ తెరెసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం తలసేమియా రోగుల బాధితుల కొరకై తేదీ రేపు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాహెబ్ నగర్ కళ్యాణ మండపం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో జరుగుతున్నది. కావున దయచేసి ప్రతి ఒక్కరూ హాజరై మీ యొక్క రక్తాన్ని ఇవ్వగలరని కోరుచున్నాము. ఎందుకంటే భారతదేశంలో రోజుకు తలసేమియా బాధలు 12,000 మంది చనిపోతున్నారు ప్రతి రోజుకు. అయితే ఒక వ్యక్తి రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు. కాబట్టి భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క బాధ్యత ఉంది కనుక దయచేసి ఈ తలసేమియా బాధలను ఆదుకోవడానికి విద్యానగర్లో ఆల్రెడీ హాస్పిటల్ ఉంది. ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు 45 మంది ప్రజలు అక్కడ వస్తారు, ఏపీ నుంచి తెలంగాణ నుంచి. వాళ్ళు రాగానే వాళ్ళ నేమ్ నోట్ చేసుకొని మెడిసిన్స్, బ్లడ్, అరటిపండు, ఒక పూట భోజనము, వాళ్ళు ట్రైన్లో వెళ్తారు ట్రైన్ టికెట్స్, బస్సులో వెళ్తే బస్ టికెట్లు ఉచితంగా తలసేమియా బాధలకు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మా క్యాంపు లాస్ట్ ఇయర్ 16/4/2023లో మేము చేసాం. 26 మెంబర్స్ అంటే 75 మంది ప్రాణాలు కాపాడినాం. అయితే ఇదే ఇయర్ 10/4/24 రేపు పెడుతున్నాం అదే బ్లడ్ క్యాంపు. మళ్ళీ 75 నుంచి 100 మంది మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాం. యువకులు, ఆరోగ్యవంతులు ఖచ్చితంగా వచ్చి తమ యొక్క బ్లడ్ని డొనేట్ చేయాలని ప్రార్థిస్తాం. అలాగే బీపీ, షుగరు ఉన్నా కానీ అక్కడ తలసేమియా సంబంధించిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ యొక్క వెయిట్ని, మీ యొక్క బీపీని చెక్ చేసుకొని మీరు ఆరోగ్యవంతులు ఉన్నట్లయితేనే మీ యొక్క బ్లడ్ని వాళ్ళు స్వీకరిస్తారు. అంతే. మీరు రక్తం ఇచ్చిన వెంటనే మీకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సర్టిఫికేట్ స్పాట్లో ఇస్తారు. అలాగే 1 మంత్ 1.5 మంత్ ఒకవేళ వెయిట్ చేస్తా అంటే మీకు రాష్ట్ర గవర్నర్ నుంచి కూడా మీకు అప్రిషియేషన్ లెటర్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు దీన్ని మా ఇంటి పని అనుకొని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి నేను త్యాగం చేసైనా ఆ యొక్క సెంటర్కి వచ్చి నేను రక్తం ఇస్తానని చెప్పి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు, భారతదేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు, ఎల్బీ నగర్ ప్రజలు, బిఎన్ఈలో ఉన్న డివిజన్ ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేపూరి శంకర్, మదర్ తెరెసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.